జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. మా ఆచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామి వారి తిరువడి తామరలకు అనేక దాసోహములు సమర్పించుకుంటూ, అలాగే భాగవత గోష్ఠికి దాసోహములు సమర్పించుకుంటూ ధనుర్మాసంలో ఆండాల్ తల్లి అనుగ్రహించినటువంటి ఉపనిషత్తు సారమైనటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని సేవించుకుంటూ ఉన్నాము. రోజుకొక పాసురం చొప్పున. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయాం స్రసనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాలరంగర్కు பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பா மாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்தா சுடற்கொடியே தொல்பாவை பாடியருள வல்லா பல்வலையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற இம்மாத்தம் நாம் கடவா వన్నమే నల్కు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు 3వ పాసురం. ఆండాల్ తల్లి భోగ్యంగా 30 పాసురాలు అనుగ్రహిస్తే వాటిల్లో విశేష పాసురాలు కూడా ఉన్నాయి. అందులో భాగమే ఈ 3వ పాసురం. ఓంగి ఇళకళందా ఉత్తమన్ పేర్పాడి నాంగల్ நம்பாவைக்கு சாதி நீராடினால் தீங்கின்னி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னெலூடு கயலுகல பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிரிந்து சீர்த்தமுளை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தేలోరెంబావాయ్. క్లుప్తంగా అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ భూమిపై జన్మించినందుకు ఆండాల్ వేదాలలో గుప్తంగా ఉన్నటువంటి ధనుర్మాస వ్రతాన్ని ఆవిష్కరిస్తుంది. భూదేవి అంశసురాలే కదా ఆండాల్ తల్లి. ఎప్పుడూ ఈ జీవులను దిద్దుబాటు చేయాలనేటటువంటి తాపత్రయంతో ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆవిష్కరిస్తుంది మన తల్లి. శరీరము దీర్ఘాయువు మనిషి బాగుపడటానికి కావాలి. అది ఈ శరీరం ఎందుకు ఇచ్చారు పరమాత్మ? మనల్ని మనము సరిదిద్దుకొని మంచి కార్యక్రమాలను నిర్వర్తించటం కోసం. ఆపై శాస్త్రం పట్ల విశ్వాసము కలిగి ఉండాలి. పెద్దల మార్గాన్ని విడవకుండా చక్కగా ఆ మార్గాన్ని నడవాలి. భగవంతుని యందు ప్రేమ, మంచిని పొందాలనేటటువంటి త్వర, ఎప్పుడు కూడా మంచిని తెలుసుకోవాలి, మంచి చేయాలి అనేటటువంటి త్వర కలిగి ఉండాలి, స్పీడు. సాత్విక ఆహార స్వీకారము అలవరుచుకోవాలి. ఈ శరీరానికి ఏ ఆహారాన్ని అయితే అందిస్తామో ఆ ఆహారానికి అనుగుణంగా కలిగినటువంటి స్వభావాన్ని పొందుతుంది. కనుక మంచి ఆహారాన్ని కలిగిస్తే, సాత్విక ఆహారాన్ని కలిగిస్తే సత్వగుణాన్ని పెంపొందిస్తుంది. కనుకనే సాత్విక ఆహారాన్ని అలవర్చుకోవాలి అంటూ ఆండాల్ తల్లి తెలియచెప్తుంది. ఇవన్నీ ఉంటే ఏ జాతి వాడైనా కూడా చక్కగా తరించి తీరవచ్చు. పరిపూర్ణుడైన భగవానుడు అర్చామూర్తిగా ఆలయంలో ఉన్నాడనే జ్ఞానం కలిగితే, అది మనకు నమ్మాల్ వాళ్ళు అనుగ్రహించినట్టుగా పరాయూహ విభవ అంతర్యామి అర్చావతారం. అన్ని పెరుమోళ్లే చక్కగా ఆ పరంలోకి వెళ్ళి, వ్యూహంలోకి వెళ్ళి, మనము విభవావతారాలలోకి వెళ్ళి అంతర్యామిగా అందరిలో ఉన్నటువంటి పరమాత్మను సేవించలేకపోయినా, అవన్నీ మనకు శక్తి లేక దుర్లభమైనప్పటికీ అర్చారూపంగా మనందరికీ సులభంగా సుఖతరంగా సేవించటానికి అనుకూలంగా అర్చారూపంగా వేంచేసి ఉన్నారు. అంటే విగ్రహ రూపంగా. అది ఆ జ్ఞానంగాన నమ్మాల్ వాళ్ళు చెప్పినట్టుగా కలిగితే పరమపదాన్నో అంతర్యామినో కోరరు బుద్ధిమంతులు. ఆ అర్చామూర్తినే పరమాత్మ ఇక్కడికి వచ్చి వేంచేసి ఉన్నాడని తెలుసుకున్నారు. కనుక ఆ అర్చామూర్తినే ఉపాసించి అఖండ ఐశ్వర్యాన్ని, పరమానందాన్ని పొందుతారు.
మన ఆండాల్ జీవితము ఈ వ్రతము అందుకు నిదర్శనము. భగవత్ ప్రేమ కలవాడికి స్వార్థం ఉండదు. అది నిజమైన ప్రేమ కలిగితే స్వార్థం ఎందుకు ఉంటుంది? ఉండనే ఉండదు. అయినా కూడా కొన్ని నియమాలను పాటిస్తాడు. ఫలితాలేమీ తనకు కావాలి అని కోరడు. లభించినవన్నీ లోకులందరికీ పంచడమే అతనికి తృప్తి. ధనుర్మాస వ్రతానికి ప్రధాన ఫలం బ్రహ్మాదులకు కూడా దుర్లభమైనది. ఏమిటది? శ్రీకృష్ణ దివ్యానుగ్రహం. పరమాత్మ అనుగ్రహం ఉంటేనే కదా ఆచరించగలుగుతాము. బ్రహ్మాది దేవతలను చెప్పుకున్నామే, ఆ దేవతాలోకాలలో ఉండేటటువంటి వారికి ఎప్పుడూ సుఖాలు ఉంటాయి కనుక పరమాత్మను సేవించరు. కానీ ఈ భూమిపై ఉన్నటువంటి జీవులకు సుఖము దుఃఖము కలిసి వస్తూ ఉంటాయి కాబట్టి చక్కగా ఆ దుఃఖం వచ్చినప్పుడు పరమాత్మను వేడుకుంటాడట. కనుక ఈ జీవుడు తరించటానికి ఈ సుఖదుఖాలు కలిగినటువంటి ఈ వీరే తరిస్తారు. ఎందుకంటే వీళ్ళు వేడుకోవటం వల్ల ఆ పరమాత్మ అనుగ్రహం ఇస్తూ ఉంటాడు కనుక అంటూ కూడా దేవతలు తెలియచెప్తారు. సర్వలాభాయ కేశవ అని శుభాలోపనిషత్తు చెప్పింది. దేవతలు ఎన్నో కొన్ని తాత్కాలిక అల్ప ఫలాలిస్తారే తప్ప అన్నీ ఇవ్వలేరు. కనుక మన శ్రీకృష్ణుడు వారిచ్చే వాటికంటే ఉత్తమము, శాశ్వతము, శ్రేయస్కరము అయినటువంటి ఫలితాలు ఇవ్వగలడు. ఈ వ్రతం చేస్తే అవన్నీ కూడా పరమాత్మ ఇస్తాడు అంటూ తెలియచెప్తున్నారు. మన వ్రతానికి ఇతరులలో మంచిని కూడా వేలెత్తే దోషంగా చూపించే చెడ్డ గుణం అసూయ తగదు. అది అసూయ అనేది అస్సలు పనికే రాదు. అందరికీ శ్రేయస్సు కలగాలనే కాంక్ష అంటే కోరిక ప్రధానం. మనం ఒక్కళ్ళం బాగుండాలి కాదు, అందరూ బాగుండాలి అనేటటువంటి కోరిక కలగాలి. అదే ప్రధానమైనది ఈ ధనుర్మాస వ్రతం ఆచరించటానికి. ఈ కాంక్ష ఉన్నవారు ఒక్కరున్నా అక్కడ ఈతి బాధలు ఉండవు. అంటే ఎటువంటి బాధలు కూడా ఉండనే ఉండవట. అటువంటి కోరిక కలిగి ఉన్నటువంటి వారు ఉన్న చోట అరిష్టాలు ఆగుతాయి, సస్యాలు పండుతాయి. సస్యాలంటే పంటలు పండటం. మహాభారతంలో భీష్ముడు కౌరవులతో చెప్తాడు, మన వ్రతాన్ని ఆచరించే వారికి అసూయ లేకపోవటమే ప్రధాన గుణం అంటున్నది ఆండాల్ తల్లి. ఆమె ప్రభావం వల్ల, వ్రత మహత్యం వల్ల నియమం తప్పక ఆచరించిన చోటల్లా సుఖాలు కలుగుతాయి, దుఃఖాలు తొలగుతాయి. ఈ వ్రతంలో నోరున్నందుకు నామ సంకీర్తన చేయాలి. అది ఉత్తముని నామాన్ని పాడాలి. ఊరక నోరుంది కదని ఊరకే ఎవరిదంటే వాళ్ళకి చెప్పటం కాదు. మనందరికీ కూడా ఎవరైతే రక్షణ పోషణ చేస్తున్నారో అటువంటి ఉత్తముడైనటువంటి వాడి యొక్క నామాన్ని పాడాలి. ఉత్తముడంటే నిస్వార్థంగా పరుల ప్రయోజనం కోసమే తానేమైనా సరే పర్వాలేదు అని ప్రవర్తించగలిగేటటువంటి వాడు. అట్టి పురుషోత్తముడు మన స్వామి అయినటువంటి శ్రీకృష్ణుడు. శ్రీయపతి అయి ఉండి కూడా, అంటే శ్రీయ అంటే ఎవరు? అమ్మ. అమ్మ ఎవరు? సంపద. సంపదకే పతి అయినటువంటి వాడై ఉండి కూడా ఒకనాడు వామనుడైనాడు. బలిని భిక్షమడిగాడు. దండించే బలం ఉన్నా కూడా యాచనకు తీయాడు. యాచన అంటే ఏంటండి? అడుక్కోవటం. ఆ అడుక్కునే వృత్తిని స్వీకరించాడు. ఇంద్రాది దేవతల ప్రయోజనానికై తన ప్రభావాన్ని పక్కన పెట్టి 3 అడుగుల నేలను దానం కోరాడు. ఇస్తానన్నాడు బలి. ఆనందంతో పొంగిపోయాడు స్వామి. ఆయన సొత్తే అయినా కూడా ఆయన ఆనందంతో పొంగిపోయాడు. ముల్లోకాలు పట్టనంతటి ఆనందం పొంగు కలిగింది స్వామికి. ఆయన ఉత్తముడు. బలిని నొప్పించక ఇంద్రుడిని ప్రార్థన కోసము చక్కగా ఈ వామనావతారాన్ని దాల్చి ఇంద్రుడి కోరికను తీర్చాడు. ఎవ్వరూ అతనిని గుర్తించలేదు. ఆనాడు కీర్తి దక్కించుకున్నాడు బలి. రాజ్యం దక్కించుకున్నాడు ఇంద్రుడు. మోసం చేశావన్నారు సైనికులు. అయినా తాను చేసే లోకోపకారం పూర్తి అయ్యిందని సంతోషించాడు ఉత్తముడైనటువంటి స్వామి.
అలాంటి వాడి నామాన్ని పాడాలి. ఎవరైనా పాడవచ్చునా నామాన్ని? ఏమవుతుంది పాడితే అంటే, ఈ నామం వల్లనే ద్రౌపదికి వస్త్రాలు లభించాయి, పాండవులకు రక్షణ, రాజ్యము వంశపారపరంగా నిలిచాయి, కుచేలునికి సకల సంపదలు సిద్ధించాయి. అలానే మనకు సంపదలు, శుభముల పరంపర దక్కుతాయి. అంతేకాదు అరిష్టములన్నీ తొలగుతాయి. అవి 6. ఏమిటవి? అతివృష్టి, అనావృష్టి, పంటలను నాశనం చేసే మిడతలు లాంటి కీటకాలు, పండిన తరువాత పాడు చేసే పక్షులు, పంట ఇల్లు చేరిన తరువాత నాశనం చేసే ఎలుకలు, అన్నీ చేసిన సుంకాలు పన్నులు వేసి అంతా దోచుకునే ప్రభుత్వాల రంపపు కోతలు. ఈ అరిష్టాలేవీ ఉండవు. ఆండాల్ శ్రీవెల్లిపుత్తూరులోనే వ్రతం చేసిన లోకానికంతకు ఇష్టి సౌభాగ్యాన్ని కలగాలంటున్నది. ఈ స్థితి కలగటానికి అనుకూలముగా నెలలకు 3 వానలు కురుస్తాయి. 9 దినాలు ఎండ, తరువాత ఒకనాడు వర్షం. పంటల వాతావరణం దోషాలు అంటకుండా పరిశుద్ధమవుతాయి. 3 రకాల శుభాలు మనుషులకు ఏర్పడతాయి. స్త్రీలు శుద్ధభావాలు కలవారు అవుతారు. వీరి వల్ల గృహ వ్యవస్థ బాగుపడుతుంది. పాలకులు ధార్మిక భావన కలవారు అవుతారు. అప్పుడేముందండి, ధర్మమంతా ఆ రాజ్యంలో విలసిల్లుతూ ఉంటుంది. రాష్ట్రాలు బాగుపడతాయి. బ్రహ్మవేత్తలు నియమపాలన చేసే బోధకులవుతారు. వీరి వల్ల ప్రపంచమంతా న్యాయ ధర్మబద్ధమవుతుంది. ఇలాంటి 3 శుభాలు చేకూరతాయి. ఆకాశమంతా ఎత్తెదిగిన వామనుణ్ణి కీర్తించటం వల్ల కలిగే సౌభాగ్యాన్ని ప్రకృతి కూడా పంచుకుంటుంది. జీవనాధారమైన వరిచేలు కూడా స్వామితో పోటీ పడ్డట్లుగా ఏపుగా పెరుగుతాయి. క్షేత్ర సమృద్ధిని సూచిస్తూ చేలంతా తగినంత నీటిలో నిండి ఉంటాయి. దుబ్బుల మధ్య బలిష్టమైన కాడలపై పెరిగిన కలువలు, పద్మాలు, వింజామరలు వీస్తున్నట్లుగా ఉంటాయి. వాటిని ఊపుతున్నట్లు బలిసిన చేపలు అందాలొలికే నేత్రాల వలె నీట సంచరిస్తూ ఉంటాయి. విరబూసిన తామర తేనెలు, గ్రోలడానికి భృంగరాజములు జంటగా ఝంకార నాదాలతో చేలంతా నిండుతాయి. తేనెలు త్రాగి మత్తుతో తూగుటూయాల్లో నిదురించే మోసపురుషుల వలె తుమ్మెదలు కనిపిస్తాయి. ఇంతటి సస్య సమృద్ధి మన ధనుర్మాసం వల్ల కలుగుతుంది అంటుంది ఆండాల్ తల్లి. భోగ్యంగా పంటలు పండుతాయి, పాడి పంట సమృద్ధిగా ఉంటుంది అంటూ తెలియచెప్తూ, అంతేనా, మరి ఊరిలోనే సమృద్ధి చూడవద్దు అంటే, పాడిగల ఉదారమైన పెద్ద పెద్ద పశువులు శ్రీకృష్ణ నామామృతాన్ని గ్రోలి పెరిగినవి కనుక అతని ఉదార గుణాన్నే అవి కలిగి ఉంటాయి. ఎంత బలిష్ఠునికైనా పశుశాలలో ప్రవేశించాలంటే ఓ పెద్ద కసరత్తు చేసే తప్ప పితకలేనంత క్షీర సమృద్ధి. యాదవ బాలలు పిలిచినా పలికేవాడు, ఏమి కోరినా ఇచ్చేవాడు కృష్ణుడు. అతని మురళీరవాన్ని విన్న పశువులు అదే గుణంతో ఉండి చిన్న పిల్లలకైనా ఎప్పుడు కోరినా పాలిచ్చే ఉదారత కలిగి ఉంటాయి. కుండ పెట్టడాన్ని లోటే, అది కుండ పెట్టాలే తప్ప వెంటనే నిండిపోతుందన్నమాట. ఇలాంటి అక్షయ సంపదలన్నీ ఈ వ్రతాచరణ వల్ల కలుగుతాయి. దేశమంతా పశుపక్షాది జీవరాశి అంతా, పాడి పంటలన్నీ, వాతావరణమంతా పరిశుద్ధమై సాత్వికమై సోదరభావం పొంగి అందరూ సుఖ సంతోషాలతో తులతూగేటట్లు ఈ మార్గశీర్ష స్థాన వ్రతం చేస్తుందని ఆండాల్ ప్రతిజ్ఞ చేస్తుంది. ఇంకేంటి, ఆండాలే తెలియచెప్తుంది. ఇంకా సందేహమే అక్కరలేదు. చక్కగా వ్రతాన్ని ఆచరించవచ్చు. పరమాత్మ అంతటివాడు. పరుల కోసం పడరాని పాట్లు పడి భిక్షమెత్తి లోకాలన్నీ కొలచి తన పాదాలను పెద్దగా చేసి ఎంత శ్రమింప చేసుకున్నాడో కదా. మరి మనమెంత, మన దేశం వారికి, మన ప్రజలకు, మన జాతికి, మానవాళికి అంతటికీ మహదానందాన్ని ఇస్తుందంటే ఈ వ్రతాన్ని ఆచరించవద్దు? ఆ మాత్రం కూడా మనం చేయలేమా? సంకల్ప మాత్రం చేస్తే అది తపస్సు అవుతుంది.
దానివల్ల మనోకోశం నిర్మలమవుతుంది. దేహాత్మాభిమానం, ఈ శరీరం మీద ఉండేటటువంటి వ్యామోహాలు, అభిమానాలు. నెక్స్ట్ స్వాతంత్రం, నేను స్వతంత్రుణ్ణి కాదు, పరమాత్మ స్వతంత్రుడు, నేను పరతంత్రుణ్ణి. పరదాస్య, ఎప్పుడు ఎవరికో దాస్యం చేయటం కాదు. స్వరక్షణే స్వాన్వయ, మన రక్షణ అంతా కూడా పరమాత్మే చూసుకుంటాడు. బంధులోలత, ఎప్పుడు ఈ శరీర బంధానికి విలువివ్వకుండా. విషయ విలాసాలు, ఎప్పుడు విలాసంగా జీవనం గడపాలి అనుకోకుండా వ్రతాన్ని ఆచరించాలి అని అనుకోవాలి. వాటిల్లో ఉండేటటువంటి దోషాలన్నీ కూడా తొలుగుతాయి, ఈ విధంగా అనుకొని ఆచరిస్తాము అంటూ తల్లి తెలియచెప్తుంది. జ్ఞానం అనే పంట పండుతుంది. సర్వప్రాణికోటిని ప్రేమించగలుగుతాము. భగవద్ అనుగ్రహంతో ఆత్మోజీవనం పొందగలుగుతామని ఈ 3వ పాసురంలో ఆండాళ్ తల్లి భోగ్యంగా ఉత్తముడైనటువంటి పరమాత్మను తెలియచెప్పి ఆయన్ని తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని పెంపొందించి, ఆ జ్ఞానం వల్ల ఇహంలో అన్నీ చక్కగా సమృద్ధిగా ఉంటాయి, పరంలో స్థానాన్ని ఇచ్చేవాడు కూడా పరమాత్మే అంటూ చక్కగా ఆ ఉత్తమోత్తముడైనటువంటి వాడిని తెలియచెప్పింది ఈ 3వ పాసురంలో విశేష పాసురం. రోజుట్లాగే ఈ పాసురం రోజు కూడా కట్టె పొంగల్తోటి పాటుగా చక్కెర పొంగలి నివేదనగా సమర్పించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగలే శరణం.